రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బెదిరింపుల పర్వానికి తెరలేపారు. నిన్న పొద్దుటూరు మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆమె భర్త రామాంజనేయ రెడ్డి ప్రచారానికి వెళ్లకపోవడంతో బెదిరించారు. భర్త ఇంట్లో లేని సమయంలో సొంత పార్టీ కౌన్సిలర్కే బెదిరింపులకు దిగారు. కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయకుండా నువ్వు నీ భర్త టీడీపీలో చేరితే మీ కథ చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో బయటకు రావడంతో దాని ఆధారంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు కౌన్సిలర్. నీ విషయంలో వాడు ఇంటి కాడికి వచ్చేది కాదు, నేనే వస్తా. నువ్వు రాజీనామా చేయకుండా నువ్వు తెలుగుదేశం పార్టీలో తిరిగితే మీ ఇంటి కాడికి నేను వస్తా. చెప్పు వానికి కాళ్ళు ఇంటి వరకు పార్టీలో తిరిగితే ఇదే మాట చెప్పు వానికి. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బెదిరింపుల పర్వానికైతే తెరలేపారు. నిన్న ఆయన మున్సిపాలిటీలోని 3వ వార్డులో ప్రచారం నిర్వహించగా అక్కడ స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి ఆ భర్త రామారాజ రెడ్డి ప్రచారానికి వెళ్ళకపోవడంతో బెదిరించినట్లుగా తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేయకుండా టీడీపీలో చేరితే మీ అంతు చూస్తానంటూ ఆయన బెదిరింపులకు పాల్పడినట్లుగా ఒక ఆడియో అయితే ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. విజయ్, జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలలో ప్రచారంలో కావచ్చు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొంత ముందు వరుసలో ఉన్నప్పటికీ అదే విధంగా ఆయన మీద ఉన్నటువంటి అసంతృప్తి కూడా జిల్లాలో ఏ ఎమ్మెల్యేకు లేనంత అసంతృప్తి సొంత పార్టీ నేతల నుంచే ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. చాలా రోజులుగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఆయనతో కలవట్లేదు, ఆయనకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా వీళ్ళు పోటాపోటీగా ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైతే అట్లా దూరం వెళ్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ వార్డుల్లో పనులు జరగకుండా చేయడం, వాళ్ళ నయానో భయానో దారికి తెచ్చుకుంటూ ఇంతకాలం వచ్చారు. అయితే ఇప్పుడు తీరా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాడు రాచమల్లు. తనకే జగన్మోహన్ రెడ్డి ఈసారి సీట్ ఇచ్చాడు, నేను ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నానంటూ కొద్ది రోజుల క్రితం ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టాడు. అందులో భాగంగా నిన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డులో ఆయన ప్రచారానికి వచ్చిన సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్ ఏమో జంబాపురం వెంకటలక్ష్మి ఏమో భర్త ఇద్దరు కూడా ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన ఇంటింటికి ప్రచారం చేస్తూనే అలాగే ఇలా ఇంటికి కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళారు మీ భర్త, ఎందుకు మీరు పార్టీ కోసం పనిచేయట్లేదు, ఆ రోజు ఈ పార్టీ నుంచి గెలిచిన మీరు వేరే పార్టీలో తిరిగితే మాత్రం మీ భర్తకు చెప్పు, కాళ్ళు విరగొడతాను అంటూ కూడా ఆయన డైరెక్ట్ ఆ ఇంటికి వెళ్ళి ఆమెనే బెదిరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ రోజు ఇచ్చినటువంటి పదవికి అంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసే వెళ్ళాలి, అలా కాకుండా మీరు టీడీపీలో కానీ ఇంకే పార్టీలో అయినా తిరిగితే మీ భర్త కాళ్ళు ఎరగొడతాను, అది కూడా నేను స్వయంగా వచ్చి ఈసారి మీ ఇంటికి కాళ్ళు ఎరగొడతానంటూ కూడా ఆమెతో చెప్పిన పరిస్థితి. అదే సమయంలో ఆమె భర్త రామాంజనేయ రెడ్డి ఇంట్లో లేడు, ఆమె పిల్లలతో కలిసి ఉన్నది. ఈ సందర్భంగా ఉన్నటువంటి వారు ఎమ్మెల్యే ఇస్తున్నటువంటి వార్నింగ్ సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఇప్పుడు ఆయన వాయిస్ వైరల్ అవుతూ ఉంది. దాని ఆధారంగానే ఇప్పుడు తన అడ్వకేట్ తో కలిసి ఎస్పీకి ఫిర్యాదు. రైట్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళకు ఉన్నటువంటి రేషన్ షాప్ ను ఎమ్మెల్యే ముయించి వేశారు, ఆయన మీద కేసు కూడా చేశారు. దీంతో ఇంకా ఎమ్మెల్యేతో ఉంటే తమకు ఎలాంటి ఉపయోగం ఉండదని వీళ్ళు దూరంగా ఉంటున్న ప్రయత్నంలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికే వచ్చి బెదిరించడాన్ని అయితే వీళ్ళు కొంత సీరియస్ గా తీసుకుంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.